సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు భరోసా పేరుతో తెలంగాణ సర్కారు మే నెల నుంచి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తుంది. గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట రేవంత్ సర్కారు. ఈ పథకానికి సంబంధించి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున నిధులు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మే నెల నుంచి 2024 మే నెల నుంచి రైతు భరోసా పేరుతో ఎకరానికి 15,000 రూపాయల చొప్పున, అంటే ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, మరి ఎలా ఇస్తారో ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తం మీద ఎకరానికి అయితే 15,000 రూపాయల చొప్పున అయితే రైతు బంధు నిధుల చొప్పున అయితే విడుదల చేస్తామని చెప్పేసి అంటే చెప్పడం అయితే జరిగింది. అయితే తెలంగాణలో మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు సంబంధించిన డబ్బులతో మరి సంబంధం ఉందా లేదంటే దానికి ఈ పథకానికి సంబంధం అయితే లేదనమాట. ఈ పథకానికి సంబంధం లేకుండా వీరు రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఎకరానికి చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సో ఇది మనకి ప్రజెంట్ రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణలోని రైతులకు సంబంధించి రైతు పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రభుత్వం నుంచి వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని